రాహుల్ గాంధీ గారు తన క్యాబినెట్ మీద అవినీతి ఆరోపణలు చేసింటే ప్రతిపక్ష పార్టీ అప్పుడు ఏమన్నాడంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నాయకుడు నా క్యాబినెట్లో ఉండడం నా క్యాబినెట్గా గర్వకారణం అని గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి చేత కూడా కీర్తింపబడినటువంటి కుటుంబం అది. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు కొండ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ ఆ కుటుంబం 50 ఏళ్ల పైన రాజకీయాల్లో మరణ కొనసాగిస్తుంటే ఎక్కడే కానీ అవినీతి ఆరోపణలు లేవు. మా నాయకుడు గత ఎలక్షన్ ముందు కూడా ప్రకటించడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆస్తులు ఎంత, నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులు ఎంత, నువ్వు మంత్రి కాకముందు నీ ఆస్తులు ఎంత, నువ్వు మంత్రి దిగిపోయేటప్పటికి నీ ఆస్తులు ఎంత లెక్కిస్తావా? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కోట్ల కుటుంబం వాళ్ళు 10 మందికి అన్నం పెట్టారే కానీ ఎక్కడే కానీ వాళ్ళ దగ్గర ఈ రోజు కూడా ఆర్థికంగా బలంగా లేరనే విషయం కార్యకర్త దగ్గర నుంచి మండల లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర ఉండేది ప్రేమ అభిమానము, పేద ప్రజలకు ఏదో చేయాలని తప్ప మీరేం లేదు. అలాగే రాజేంద్ర రెడ్డి గారు